హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. కళాయి పెట్టుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుంది. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఇప్పుడు బెండకాయ పీసులేమో వేసుకోవాలి. అందులో కట్ చేసిన బెండకాయ ముక్కలను అందులో వేసుకుంటున్నాను. తాలింపులో వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. మూత పెట్టి కాసేపు మగ్గిద్దాం. అయిపోయి బెండకాయలు మగ్గిపోయి ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, జీరా పౌడర్, ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి. ఈ బెండకాయ అంటుతుంది కదా జిగిట్లాగా, అలా రాకుండా విడివిడిగా రావాలంటే శనగపిండి ఒక స్పూన్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ కూర రెడీ. వేడి వేడి బెండకాయ కర్రీ రెడీ. ఎమ్మి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.